హలో హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎస్ నేనైతే చాలా అంటే చాలా గ్యాప్ తీసుకున్నాను. చాలా మంది నాకైతే డిఎమ్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నా మీద సార్ట్ ఆఫ్ కన్సర్న్ చూపిస్తున్నందుకు. అండ్ ఎస్ నేను ఆల్మోస్ట్ 12 డేస్ అయింది వీడియోస్ అప్లోడ్ చేసి. దానికి ఒక చిన్న కారణం ఉంది. చిన్న బ్రేక్ అయితే తీసుకోవాల్సొచ్చింది. బ్రేక్ అనేసంటే ఏదో స్ట్రెస్ వచ్చి బ్రేక్ తీసుకొని ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు అదైతే కాదు. ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఈ 12 డేస్ అన్నది మీకు వీడియో రూపంలో పెట్టేవాడిని. ఆ బండి కొన్న తర్వాత లైక్ ఫుల్ లెంగ్త్ వీడియో, బైక్ రివ్యూ అనేది పోస్ట్ చేశాను. బట్ అది పోస్ట్ చేసిన కొన్ని రోజులకి 2 డేస్ గ్యాప్‌లో నా బండయితే చిన్న ఇష్యూ వచ్చింది. సో, బైక్ అనేది రన్నింగ్‌లో ఆగిపోవడం అయితే జరిగిందనమాట. నేను చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను. ఎందుకు అనేసంటే సర్వీస్ అయింది. సర్వీస్ వచ్చేసి ఆగస్ట్ 19థ్ అయింది ఫస్ట్ సర్వీస్. ఆగస్ట్ 19థ్ ఫస్ట్ సర్వీస్ అయిన ఒక వితిన్ 1 వీక్‌లో బండి అట్లా రన్నింగ్ కండిషన్‌లో ఆగిపోవడం నాకైతే చాలా అంటే చాలా భయమేసింది భయ్యా. ఓకే. జరుగుండొచ్చు. ఏదైనా జరుగుండొచ్చు. మేబీ సెలార్‌లో పెట్టాను. నా బండి కిందన ఏమైనా పెట్స్ ఉంటాయి. కిందన చాలా క్యాట్స్ ఉంటాయి. అండ్ సో, అవేమైనా ఎక్కేసి ఎక్కడైనా లైక్ వైర్‌ని ఏమైనా చేసేసిందా? కొరికేసిందా? లేదంటే రాట్స్ ఏమైనా ఎక్కేసాయని చాలా అంటే కంగారు పడ్డాను. బట్ నాకు నేను ఎగ్జామిన్ చేసుకుంటే అలా ఏమీ జరగలేదు. బట్ రన్నింగ్ కండిషన్‌లో ఆగిపోయింది. లేటర్ పార్ట్ బండి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. నేనైతే ఇంకా ఎటు కాకుండా అయిపోయాను. మోరోవర్ ఆ రోజు నాది మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట. నేను ఆల్‌మోస్ట్ ఇంటి దగ్గర నుంచి 6:00కే నేను స్టార్ట్ అయిపోయాను. పైగా వర్షం పడుతుంది. ఆ రోజు ఎట్లా ఉందంటే నా సిట్యుయేషను ఒక ఒకవైపు లైక్ నేను ఆఫీస్‌కి వెళ్ళాలన్నా స్టక్ అయిపోయాను. రిటర్న్ బ్యాక్ ఇంటికి రావాలన్నా మిడిల్‌లో స్టక్ అయిపోయాను. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్టింగ్‌లో నాకు ఎటువంటి లైక్ డిఫరెన్షియేషన్ నాకేం కనిపించలేదు. బట్ లైక్ రైడ్ చేస్తున్న టైంలో నేను ఎప్పుడైతే తాడిచెట్లపాలెం దాటానో న్యూ కాలనీ వైపు వెళ్తున్నాను. ఆ రోజు ఆ టైంలో జర్క్స్ అయితే ఇస్తుంది. బండి జర్క్స్ ఇస్తుందనమాట. ఎట్లా జర్క్స్ ఇస్తుందంటే అది మనకి ఫ్యూయల్ అయిపోతే జర్క్స్ ఇస్తది చూడండి. అట్లా జర్క్స్ ఇస్తుంది. పోనీ అట్లా అని నా దగ్గర ఫ్యూయల్ అయిపోయిందా అనేసి అనుకుంటే లేదు. నేను ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకున్నాను. నేను రివ్యూ టైమ్‌లోని మహా అయితే ఒక 2 లీటర్సో సంథింగ్ ఎంతో తిరగడం వల్ల ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ అయ్యి ఉంటది. బట్ లేటర్ పార్ట్ అదైతే ఫుల్ ఫ్యూయల్ ఉంది. ఫుల్ ట్యాంక్ ఉంది. బట్ ఫ్యూయల్ అయితే అయిపోలేదు. కానీ ఫ్యూయల్ అయిపోతుంటే మనకి జర్క్స్ ఇస్తది చూడండి. సో, రన్నింగ్‌లో అటువంటి జర్క్స్ ఇస్తూ ఆగిపోయింది. నేనైతే టెన్షన్ పడుండే షోరూమ్ వాళ్ళకి కాల్ చేద్దామంటే ఇట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆల్‌మోస్ట్ లైక్ 6:30-7 బిట్వీన్ అవుతుంది. సో, కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు. సో, నా ఫ్రెండ్ ఉండిండు శరత్ హూ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ జావా. సో, ఆయనకి కాల్ చేస్తేనేముంచి ఆయన ఇట్లా "మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు భయ్యా. మీకు ఆర్ఎస్ఏ ఉంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్. మీరు దానికి కాంటాక్ట్ చేశారు అనేసంటే వాళ్ళే వచ్చి మీకంతా చేసి వెళ్తారు" అనేసి. బట్ నాకక్కడ టైం లేదు. ఐ హాడ్ టు గో టు ఆఫీస్. నాకు మార్నింగ్ 7:00కి షిఫ్ట్. టైం లేదు. సో, ఏం జేసినా నేను ఇట్లా, ఇట్లా జరిగింది అనేసి నా ఫ్రెండ్స్‌కి నేను చెప్పాను. రఘు అండ్ రమేష్. వాళ్ళకి నా కాంటాక్ట్ డీటెయిల్స్, ఆర్ఎస్ఏ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ జావా సర్వీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టేసి, నా బండి ఎక్కడ లొకేషన్‌లో ఉందో ఆ లొకేషన్ నేను షేర్ చేసి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయా. బట్ ఆఫీస్‌లో ఉన్నాను గానీ, నా మనసంతా బండి మీదే ఉంది. ఎందుకు అనేసంటే ఆల్‌మోస్ట్ లైక్ ఈ బండి కొనడానికి నేనొక యుద్ధమే చేశానని చెప్పుకోవాలి. అండ్ దానికంటే ముందు ఒక, ఒక దరిద్రుడు నా లైఫ్‌లో ఎంటర్ అయ్యాడు. ఆడి వల్ల చాలా అప్స్ అండ్ డౌన్స్ అని అనలేను. మొత్తం డౌన్‌ఫాలే జరిగింది నా లైఫ్‌లోని. ఆ దరిద్రుడు కుటుంబం చెప్పాలి అనేసంటే ఆడి వల్ల మొత్తానికి ఒక రకంగా కదిలిపోయింది. మీకు చెప్పాలి అనేసంటే ఆహ్, 'లోకి' సీరీస్‌లో ఒక టైమ్ వేరియంట్ చాలా మంచిగా జరుగుతూ ఒక టైమ్ లైన్ మంచిగా వెళ్తూ ఉంటే, ఒక్కసారిగా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి చూడండి. అట్లా జరిగిపోయింది. నా 1 ఇయర్. బట్ ఆల్ ఆఫ్ అస్ సడెన్ ఆ దరిద్రుడు వల్ల ఇంత డౌన్‌ఫాల్ అవుతదని నేను అనుకోలేదు. బట్ లేటర్ పార్ట్ అంతా మంచే జరిగింది. ఇంకా మంచే జరిగిందనుకోవాలి. ఆహ్, అది దేవునికే వదిలేసాం. కమింగ్ బ్యాక్ నేను ఈ బండి కొనుక్కోవడానికి చాలా యుద్ధం అయితే చేశానని చెప్పాను కదా! సో, నేను
అంత కేర్ తీసుకుంటుంటే లాస్ట్ టైమ్ కూడా వీడియోలో చెప్పాను. మా మమ్మీ అదే చెప్పారు. "దేన్ని కూడా అంతగా ఇష్టపడకు. దేన్ని కూడా అంతగా ప్రేమించకు. ఏదైనా వస్తువు వచ్చింది అనేసంటే అది కలకాలం ఉండదు. కొంతకాలం ఉంటది. ఈ బండైనా సరే, ఏదైనా సరే, ఒక వస్తువైనా సరే." ఓకే. అండ్ లేటర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ వాస్ మేడ్ మైసెల్ఫ్ కామ్. ఏదో చిన్న టెక్నికల్ ఎర్రర్ అయ్యుంటది. మోస్ట్‌లీ సర్విస్ వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు క్లియర్ చేసేస్తారు అనేసి. కానీ కొంచెం కాంప్లికేటెడ్ అయిపోయిందిది. ఎందుకు అనేసంటే, నేను ఆర్ఎస్ఏ అంటే లైక్ ఆఫీస్‌లో ఉన్నానని చెప్పాను కదా! ఆఫీస్‌లో ఉన్న తర్వాత అదే ఆలోచన మా చెల్లికి పదే పదే కాల్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ సర్విస్ షోరూమ్‌కైతే వెళ్ళాను. సర్విస్ షోరూమ్‌కెళ్ళి ఇట్లా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ సర్విస్ అయింది. ఐ స్పోక్ విత్ జనరల్ మేనేజర్ యాస్ వెల్. కానీ ఇంతలా జరగడం అనేది ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్టెడ్. అండ్ మోర్ ఓవర్ అదే మంత్‌లో ఆహ్, ఒక ప్లాన్ అయితే వేశాను. 'డుడుము వాటర్ ఫాల్స్' వెళ్ళాలి అనేసి. మొత్తం మీ అండ్ మై ఫ్రెండ్ హేమంత్ అండ్ షణ్ముఖ్ అనమాట ఆఫీస్ కొలీగ్స్. ఇంత ప్రిపేర్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆ ప్లాన్ అయితే లక్కీగా క్యాన్సిల్ అయింది. బట్ ఒకవేళ ప్లాన్ ఉండి నేను గనక స్టార్ట్ అయ్యాననుకో హ్మ్, హ్మ్, మిడిల్ ఆఫ్ ద వే ఇటువంటి ఇష్యూ వచ్చింది అనేసంటే, అటు ఒడిస్సా బోర్డర్స్ వైపు జావా షోరూమ్స్ లేవు. అండ్ మోర్ ఓవర్ లైక్ మిడిల్ ఆఫ్ ద ట్రిప్ నేను బ్యాక్ సైడ్ వైజాగ్ కూడా రాలేను ఆ కండిషన్‌లో. సో, లక్కీగా అది కూడా క్యాన్సిల్ అయింది. సో, ఓకే. ఇవన్నీ ఆలోచించుకొని ఓకే. ఒక్క నెగెటివ్‌ది జరిగితే మిగతావన్నీ పాజిటివ్‌గానే జరిగినియి కదా! ఈ ట్రిప్ అనేది వేసేయలేదు. అండ్ ఎక్కడ కూడా మనం స్ట్రక్ అవ్వలేదు, బ్లాక్ అవ్వలేదు. ఇఫ్ అట్లా జరిగింది అంటే ఇంకా డబుల్ అయ్యేది నాకు. ఒక ఖర్చు విషయంలో గానివ్వండి, ఒక పెయిన్ విషయంలో గానివ్వండి. సరే. అండ్ లేటర్ ఆర్ఎస్‌ఏ అనేది నేను బుక్ చేసుకున్నాను. బట్ నాకు మార్నింగ్ ఎప్పుడో 6:00కి చెప్తే బట్ నాకు ఫోన్ అవైలబిలిటీ లేక ఈవినింగ్ ఆల్‌మోస్ట్ 5:30కి నేను షోరూమ్‌కెళ్ళి అక్కడే ఉండి దగ్గరుండి నా లొకేషన్, నా బండి లొకేషన్ చెప్పి నేను ఆర్ఎస్‌సీ అనేది బుక్ చేసుకున్నాను. అసలు ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది ఆర్ఎస్‌సీకి కాల్ చేశా. కస్టమర్ సర్వీస్‌కి కాల్ చేసి ఇలాగ నాది ఇన్ వారంటీలోనే ఉంది. అండ్ ఆర్ఎస్‌ఏ యాక్టివ్‌గానే ఉంది. సో, నా చాసిస్ నంబర్ చెప్పాను. వాళ్ళు కొన్ని ఫార్మాలిటీ క్వెషన్స్ అడిగారు. అండ్ రిజిస్ట్రేशन డీటెయిల్స్ అడిగారు. ఇదంతా చెప్పిన తర్వాత నాకు हाँ, आरएसए बुक कराता हूँ करके मैंने कल कैंसिल कराया था, लेट हो रहा है ओके। करके। तो आज ना सुबह भी मैं ऑफिस निकलते वक्त स्टार्ट कर रहा तो गाड़ी स्टार्ट नहीं हो रहा, मतलब जो इग्निशन होता है ना सेल्फ मोटर, वो ओके। स्टार्ट नहीं हो रहा है और ऊपर से इंजन हीट हो जा रहा है। और वहाँ इंडिकेशन भी कुछ नहीं दिखा रहे, जैसे कि इंजन फॉल्ट है या रेडिएटर फॉल्ट है या बैटरी फॉल्ट है करके इंडिकेशन भी कुछ नहीं दिखा रहा। सुविधा के लिए क्षमा चाहूँगा, हमारी तरफ से ज़रूर आपकी सहायता की जाएगी। तो केस को रजिस्टर करने के लिए कुछ जानकारी चाहिए, आप बता सकते हैं आपकी हाँ बाइक जी, हाँ बाइक जी। किस టెక్నీషియన్ అయితే అలాట్ చేశారు. అసైన్ చేశారు. సో, టెక్నీషియన్ రావడానికే 90 మినిట్స్ పడతది అన్నారనేసి నేను నా షోరూమ్ దగ్గర నుంచి బండి ఎక్కడైతే పార్క్ చేశానో అక్కడికైతే వెళ్ళిపోయా. ఆల్‌మోస్ట్ లైక్ వాళ్ళు చెప్పినట్టే 1 ½ అవర్ వెయిట్ చేశాను. బట్ నాకు టెక్నీషియన్ నుంచి కాల్ రాలేదు. టెక్నీషియన్ నంబర్ నా దగ్గర లేదు. ఆహ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళైతే నాకు ఎస్టిమేషన్ టైమ్ ఆఫ్ అరైవల్ అనేది ఒక ఆహ్, మ్యాప్ అనేది నాకు పంపించారు. దాంట్లో చెక్ చేస్తున్నాను. అంతకి చూస్తున్నా ఆ 90 మినిట్స్‌లో ఆ టెక్నీషియన్ అనేది ఆ పాయింట్ నుంచి అసలు స్టార్టే కాలేదు. స్టార్టే కాకపోతే నాకింక విసుగొచ్చేసి ఐ జస్ట్ మేడ్ అనదర్ కాల్ టు ఆర్ఎస్ఏ కస్టమర్ సర్విస్. నేను చెప్పాను, "ఇంతసేపు ఇక్కడే వెయిట్ చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ. సో, ఈరోజొద్దు నేను రేపు మళ్ళీ కాల్ చేసి నేను అసైన్ చేయించుకుంటానని" చెప్పి తిప్పలు పడి ఆల్మోస్ట్ న్యూ కాలనీ నుంచి మా ఇంటి వరకు ఆ బండిని ఎలా తీసుకొనొచ్చాను అంటే, ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నా నడుము పట్టేసింది. అండ్ నేనైతే ఇంకా బెడ్ రెస్ట్ అయిపోయాను. ఇంక లేవలేదు. ఆ రోజు పడుకున్నాను నైట్. ఎర్లీగా ఆల్మోస్ట్ లైక్ 9:30కి ఎప్పుడో పడుకొని పోయాను. మర్నాడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:00 మళ్ళీ షిఫ్ట్ అనంగా అప్పుడు లేచాను. జస్ట్ ఇమాజిన్. ఆ బండి అంత వెయిట్ ఉన్న బండిని తోసుకొని అవుతుంటే, అట్లానే జర్క్స్ ఇస్తూ ఉంటే, అట్లానే తీసుకొనొచ్చేసి ఇంటి దగ్గర సెలార్‌లో పెట్టి, ఐ వాస్ లైక్ మళ్ళీ ఎగ్జామిన్ చేసుకుంటున్నా. ఏం జరిగుండుంటది? ఏం జరిగుంటది? ఎటువంటి వాల్స్‌కైనా ఎటువంటి పంప్స్‌కైనా ఏదైనా ఇష్యూస్ అయ్యుంటదా? వైర్స్ ఎక్కడైనా లేదంటే ఫ్యూయల్ ఇంజెక్ట్ అయ్యే పైప్ ఎక్కడైనా ఫోల్డ్ అయిపోయి ఉంటదా? అని మొత్తం చెక్ చేసుకున్నా. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. దేర్ ఈస్ నో సచ్ డ్యామేజ్.
లైక్ షోయింగ్ ఔటర్ ఆఫ్ ది బాడీ. సో, బండి చుట్టూ ఏం లేదు. సరే అండ్ వెరీ నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను ఆర్ఎస్ఏ మళ్ళీ 6:00కి కాల్ చేసి బుక్ చేసుకున్నా. ఎందుకంటే 7కి ఐ హావ్ టు రిపోర్ట్ టు ఆఫీస్. సరే అలా జరిగింది. ఆ రోజు నేను బుక్ చేసుకున్న వితిన్ 1 అవర్ నాకు ఆహ్, అసిస్టెన్స్ అనేది నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నేనప్పుడు ఆఫీస్‌లో ఉన్నాను. త్రూ డెస్క్ ఐ వాస్ కమ్యూనికేటింగ్ విత్ మై సిస్టర్. మా ఇంటికి టెక్నీషియన్స్ వచ్చారు. చెక్ చేశారు. విజువల్స్ పెడతాను చూడండి. వాళ్ళు వాళ్ళ బ్యాటరీ తెచ్చి బూస్టప్ చేసి ఇగ్నైట్ చేస్తున్నారు గానీ అదైతే స్టార్ట్ కావట్లేదు. అండ్ టూల్స్ అనేది లైక్ మొత్తం చాలా మట్టికి పక్కన మేజర్ థింగ్స్ లైక్ వాట్ ఆర్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అనేది మొత్తం అంతా ఓపెన్ చేసి చెక్ చేశారు. కానీ ఎక్కడ వాళ్ళకి ఫాల్ట్ కనిపించట్లేదు. వాళ్ళు కూడా చెప్పారు. దిస్ ఈస్ నాట్ వితిన్ అవర్ హ్యాండ్స్. దిస్ డెఫినైట్‌లీ నీడ్ టు టేక్ టు ది గరాజ్ అని చెప్పేసారు. సో, అక్కడ చిన్న మిస్‌కమ్యూనికేషన్ అయింది. మా చెల్లికి టెక్నికల్ పార్ట్స్ అనేవి అర్థం కావు. అంటే ఆ రోజు మా సిస్టర్‌కి వీక్ ఆఫ్ ఉండే. సో, మా సిస్టర్‌కి హ్యాండ్ ఓవర్ చేసి నేను షిఫ్ట్‌కెళ్ళిపోయాననమాట. యాస్ ఐ సెడ్ ఐ వాస్ లైక్ కమ్యూనికేటింగ్ త్రూ మై డెస్క్. సో, మా సిస్టర్‌కి టెక్నికల్ పార్ట్స్ అర్థం కాలేదు. అండ్ ఐ వాస్ ఇన్ ఆఫీస్. నాకైతే ఫోన్ యాక్సెస్ ఓడీసీ రూమ్‌లోకుండదు. సో, మా సిస్టర్‌కి మిస్‌కమ్యూనికేషన్ ఎక్కడయింది అంటే ఆర్ఎస్ఏ వాళ్ళు కాల్ చేస్తున్నారు. డు వి నీడ్ టు బ్రింగ్ అవర్ టో ట్రక్ అనేసి. ఏం చేశారంటే పొరపాటుగా ఆర్ఎస్ఏని క్యాన్సెల్ చేసేసారు. క్యాన్సెల్ చేసేస్తే అగైన్ ఐ హాడ్ టు కాంటాక్ట్ జావా షోరూమ్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి టో ట్రక్‌ని తెప్పించుకొని, బండి దాని మీద ఎక్కించుకొని షోరూమ్‌కైతే పట్టుకెళ్ళించారు. కొంచెం రిలాక్సేషన్ అనిపించింది. ఎందుకు అనేసంటే, ముందు రోజు బండి రోడ్ పైన ఆగిపోవడం, దాన్ని తిప్పలు పడి తీసుకొనొచ్చి మా ఇంటి సెలార్‌లో పెట్టడం అండ్ లేటర్ దాన్ని ఒక ప్రాపర్ టెక్నీషియన్ వచ్చి ఎగ్జామిన్ చేసి ఒక కన్సర్న్ పర్సన్ హ్యాండ్ ఓవర్‌లోకెళ్ళే వరకు నాకు టెన్షనే జరిగింది. టెన్షనే వచ్చింది. అండ్ లేటర్ ఎప్పుడైతే గరాజ్‌కి తీసుకొనెళ్ళి సర్వీస్ షోరూమ్‌లో పెట్టారో, అప్పుడు రిలాక్స్డ్‌గా ఉన్నాను. ఓకే. వాళ్ళు చూసుకుంటారు. ఇది అంతవరకు జరిగిన మ్యాటరు. సో, లేటర్ ఈవినింగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను జావా షోరూమ్‌కైతే వెళ్ళాను. జావా షోరూమ్‌కి వెళ్ళిన తర్వాత నేను ఐ వాస్ లైక్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. వాట్ వుడ్ బి ద ఇష్యూ? ఏం జరిగుంటుంటది? ఇదంతా నేను కనుక్కుంటున్నాను. సో, వాళ్ళన్నారు లోన ఫ్యూయల్ ఇంజెక్టర్స్‌కి, పైప్‌కి ఒక డ్యూయల్ పైప్స్ అనేవుంటది. సో, దాని దగ్గర చిన్న ఫాల్ట్ వచ్చింది. అండ్ మోరోవర్ బండంతా సెన్సార్స్ ఎక్కువ ఉండడం వల్ల సెన్సిటివిటీ కూడా కొంచెం ఉండుద్ది కాబట్టి, సో, అక్కడ ఎర్రర్ జరిగింది. ఫ్యూయల్ ఇంజెక్టర్ దగ్గర ఇష్యూ జరిగింది అనేసన్నారు. బట్ లైక్ నేనంత హార్ష్ రైడర్‌ని గాను. ఇ ఒకవేళ అయినా సరే ఈ బండిని చాలా ముద్దుగా చూసుకుంటున్నాను. ఎందుకంటే సిటీ కండిషన్స్‌లో మైలేజ్ అనేది చాలా తక్కువొస్తది. సో, అంత ముద్దుగా చూసుకుంటున్నాను. సో, ఇది నా హ్యాండ్స్‌లో జరిగుండుంటదా అంటే డెఫినైట్‌లీ ఐ వుడ్ సే నో. కానీ అలా జరిగింది. సో, అనుకోకుండా ఎర్రర్ అనేది వచ్చింది. బట్ వెన్ ఐ స్పోక్ టు జనరల్ మేనేజర్ హి సెడ్ లేదు ఆహ్, ఇట్ విల్ బి డన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేమే అంతా చేసిస్తాము. సిన్స్ ఇట్స్ అండర్ వారంటీ అండ్ యాస్ వెల్ సర్విస్ అయిన వితిన్ 1 వీక్‌లోనే ఈ ఇష్యూ జరిగింది. దిస్ వాస్ నాట్ నోటిసబుల్ కాబట్టి విల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ థట్. మొత్తం క్లియర్ చేసేసి మీకు మంచిగా హ్యాండ్ ఓవర్ చేస్తాము. అందులో ఎటువంటి ఇష్యూ లేదు అనేసి. ఐ కంప్లీట్‌లీ హావ్ దట్ ట్రస్ట్. ఎందుకంటే నేను ఎంతో రీసెర్చ్ చేస్తేనే గాని అడ్వెంచర్ సెగ్మెంట్‌లో ఈ జావా అనేది ఈ ఎడ్జీ అనేది తీసుకోవడం జరిగింది. లేదు అనేసి అనుకుంటే ఒకవేళ చాలామంది నాకు చెప్పారు సర్విస్ ఇష్యూస్ ఉంటాయి. చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ మోర్ ఓవర్ భయ్యా నేను నమ్మేది ఒకటే. మెయింటెనెన్స్ చేసేవాడి పైనే ప్రతీదీ డిపెండ్ అయ్యి ఉంటది. సర్విస్ ఎట్లా ఉన్నది వదిలేసేయి. బండికి ఎన్ని ఫాల్ట్స్, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయనేది పక్కన వదిలేసేయి. నువ్వు మెయింటైన్ చేయగలిగితే అది టీవీఎస్ ఎక్సెలే కానివ్వండి, హయాబుజా లాంటి పెద్ద పెద్ద బైక్సే కానివ్వండి, ఏదైనా సరే మన చేతుల్లో నడుస్తది. సో, ఇది అక్కడి వరకు జరిగింది. సో, ఆ బండి మళ్ళీ నా చేతికి రావడానికి ఎగ్జాక్ట్‌లీ 3 డేస్. నియర్ బై 3 డేస్ పట్టింది. అంటే 2 ½ డేస్ పట్టింది. సో, ఏం వీడియో అప్‌లోడ్ చేయలేదు. అండ్ లేటర్ ఆ బండి తీసుకున్న తర్వాత కూడా నేనంతా ఫోకస్ చేసింది బండి ఈరోజు ఎలా ఉంది? బండి ఎలా ఉంది? ఏవైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయా? ఏంటి అని దాన్ని మెల్లిమెల్లిగా నేను దాన్ని డ్రైవ్ చేస్తూ
ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేశాను గానీ, ఒక వీడియో చేయాలి, ఇలా చేయాలి అని మాత్రం లేదు. ఎందుకు అనేసంటే, నాకు కూడా ఒకటుంది. ఇంతవరకు బైక్ కోసం ఒక ఆల్‌మోస్ట్ 3 వీడియోసో ఎన్నో పెట్టాను. ప్రతీదీ పాజిటివ్ పెట్టి అండ్ వితిన్ ఎ మంత్ ఆర్ వితిన్ ఎ వీక్ ఇది నెగెటివ్‌గా జరిగింది అనేసి నేను పోర్ట్రేట్ గాని, లేదంటే చూపించాలని గాని నేను అనుకోలేదు. సంథింగ్ జరిగింది. ఆ ఎర్రర్ అనేది అవుతది. నేను కూడా మనసుని కొంచెం గట్టిగా చేసుకొని ఓకే. జరిగింది. అయ్యింది. పోనీ ఈరోజు జరిగిపోయింది. రేపు అవ్వకపోవచ్చు. ఒకవేళ రేపు అయిందంటే ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటదన్న మనకొక అవగాహనొచ్చింది. దిస్ ఈస్ అబౌట్ ఆహ్, దట్ ఎర్రర్ విచ్ అకర్డ్ లాస్ట్ అంటే బండి కొన్న తర్వాత అదే సర్విస్ అయిన తర్వాత అన్నమాట. సో, ఇక్కడితో జరిగింది. నా బండి నా చేతికి రావడానికి ఆగస్ట్ 28 నుంచి 29, 30, 30థ్ ఈవినింగ్ వచ్చిందనమాట. ఇదంతా పక్కన పెడితే ఇంకొక చిన్న బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఎలా అనేసంటే నా ఫ్రెండ్ రమీస్. సో, మీకు తెలుసు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళు, నా రీల్స్ గాని, వీడియోస్ గాని చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. వి హావ్ ఎన్ రెస్టారెంట్ మిస్టర్ రమీస్. సో, లజీజ్ బిర్యానీస్ అని బిర్యానీ పాయింట్ అనేసి. సో, అది సక్సెస్‌ఫుల్‌గా ఐ హార్ట్‌లీ కంగ్రాచ్యులేట్ యూ రమీస్. 1 ఇయర్ యానివర్సరీ అయితే కంప్లీట్ అయింది మన రెస్టారెంట్. సో, ఇక్కడ ఏంటి అనేసంటే ఆ రెస్టారెంట్ యానివర్సరీ 31st ఆగస్ట్ అనమాట. సో, 31st ఆగస్ట్ అండ్ 1 సెప్టెంబర్‌కి ఈ 2 రోజులకి కొన్ని ఎక్సైటింగ్ ఆఫర్స్ అయితే తీసుకొనొచ్చాము. సో, దాన్ని ప్రమోట్ చేయడానికి చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్‌లో ఆక్యుపై అయిపోయాము. సచ్ లైక్ పేపర్ హ్యాడ్ ఇవ్వనివ్వండి అండ్ ఆ పోస్టర్స్ డిజైనింగ్ అది కూడా నేను చేసుకున్నాను. ఆ పోస్టర్స్ డిజైనింగ్ అండ్ వీడియో కాన్సెప్ట్స్ పేపర్ హ్యాడ్ అనేది మనోడు రమీజ్ అండ్ అఖిల్ దగ్గర నుంచి చేశారు. అండ్ పేపర్ ప్రింటింగ్ దగ్గర నుంచి అండ్ ఎవ్రీథింగ్ స్టాక్ రావడం, రా మెటీరియల్స్ ఇదన్నీ కంప్లీట్‌గా ఇంకా షాప్‌ని కొంచెం డెకరేట్ చేసేది. ఇదంతా ఒక సార్ట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఆ బిజీ షెడ్యూల్‌లో కూడా నేనెక్కడా కూడా ఇది పోస్ట్ చేద్దాము, ఇది చూపించుకుందాం అని నేనైతే వీడియో తీయలేదు. ఎందుకు అనేసంటే వి వర్ లైక్ ఫోకసింగ్ ఆ ఈవెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరగాలి అనేసి. సో, చాలా అంటే చాలా అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే గ్రాండ్ లెవెల్‌లో అయితే సక్సెస్ అయింది. ఆ 2 రోజుల ఈవెంట్. ఇచ్చిన రీచ్ చాలా 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 అమేజింగ్‌గా ఉందన్నమాట. మేమేదైతే పేపర్ హ్యాడ్ ఇచ్చామో, పోస్టర్స్ అనేది ప్రింట్ చేయించామో, ఇంటింటికైతే పంచడం జరిగింది. ఆల్‌మోస్ట్ గోపాలపట్నం నుంచి అక్కేపాలెం వరకు. చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే మాకొచ్చింది. ఆ పేపర్ హ్యాడ్ చూసి అన్న ఎలా అనిపించిందన్న ఆఫరు? బాగుంది తమ్ముడు. బావుందా? అన్న మీకెలా తెలిసింది ఆఫర్ ఉందని? మాకు పేపర్లో పాంప్లెట్ వచ్చింది. పాంప్లెంట్ వచ్చిందా? పేపర్‌లో వచ్చిందన్న? మార్నింగ్ చదివాను. ఓకే. పేపర్లో వచ్చింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రికమెండ్ చేయండి మీ కొలీగ్స్ అందరికి. మాకు ఫీడ్‌బ్యాక్స్ ఇస్తూ మీరిది చేయండి, ఇది చేయండి, మీరిది పెడుతున్నారు చాలా బావుంది. ఇంకా టేస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గలేదు భయ్యా. నేను నా తోటి కొలీగ్స్‌కి తినిపించినాను. అండ్ రిపీటెడ్ కస్టమర్స్. ఆ రోజు చెప్తే నమ్మరు. మార్నింగ్ వచ్చిన కస్టమర్స్ ఆల్‌మోస్ట్ లైక్ 9-10 మెంబర్స్ ఈవినింగ్ మళ్ళీ వచ్చి రిపీట్ ఏ ఫుడ్ అయితే మార్నింగ్ పట్టుకెళ్ళిండ్రో, ఆ రోజు నైట్ కూడా వచ్చి అదే పట్టుకెళ్లారు. ఐ వాస్ లైక్ లిటరల్లీ హ్యాపీ. మా అంకుల్ కానివ్వండి, రమీష్, మీ, అఖిల్, రఘు వి వర్ లైక్ ఫిల్డ్ విత్ జాయ్ అన్నమాట ఆ రోజు. 31st అండ్ 1st కూడాని. సో, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ దోస్తు. 1 ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇలాగా లైక్ మల్టిపుల్ థింగ్స్ హ్యాపెండ్ అన్నమాట ఈ లాస్ట్ 2 వీక్స్‌లో. సో, ఆక్యుపై అయితే అయిపోయాను. అండ్ లేటర్ పార్ట్ నాది పాస్‌పోర్ట్‌లో నేమ్ చేంజ్ అనేదుంది. అది నా చిన్నప్పటి నుంచి జరగలేదు. సో, దానికి కూడా కొన్ని అడ్రెసెస్ చేంజ్ చేయించి, కొన్ని సార్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, ఇదంతా ఒక మళ్ళీ రీవెరిఫికేషన్ అని, అదని, ఇదని మొత్తం ఈ లాస్ట్ 12 డేస్ ఫుల్ ప్యాక్ అయిపోయా. ఏదైనా ఒక రోజు టైం తీసుకొని వ్లాగ్ చేద్దాము అనుకునే టైంకి ఏదో ఒక వర్క్ అనేది వచ్చేసేది. బట్ ఆహ్ విత్ ఆల్ దీస్ అబ్‌స్ట్రకల్స్ ఆర్ ఆహ్, ఇవన్నీ ఇవన్నీ పక్కన ఈ రోజుకి పూర్తయిపోయాయని నేను అనుకోని, ఇంకా ఐ థాట్ ఆఫ్ లైక్ మేకింగ్ ఎ వ్లాగ్. సో, ఇంకా ట్రై జేస్తాను. కంటిన్యూటీని మెయింటైన్ చేయడానికి ట్రై జేస్తాను.
అండ్ ఇప్పుడైతే నేను నైట్ షిఫ్ట్‌లో ఉన్నాను. నైట్ అంటే మిడ్ షిఫ్ట్‌లో ఉన్నాను. 4:00 ఇట్ స్టార్ట్స్ మై షిఫ్ట్ అండ్ ఇట్స్ ఎండ్స్ ఎట్ 1:00 అనమాట. సో, ఐ'ల్ ఆల్మోస్ట్ స్టార్ట్ టు ఆఫీస్ బై 3:00. సో, అలా జరిగిపోతుంది. సో, ప్రస్తుతానికైతే ఇది ఆహ్, జరిగిన మ్యాటర్. ఈ 12 డేస్ నేనెందుకు వీడియో అప్‌లోడ్ చేయలేదు అన్న దాని కోసం. అండ్ ఇంకొకటి లాస్ట్‌గా ప్రతిసారి ఇంట్లోనే ఇండోర్‌లోనే పెడుతున్నాను వీడియో అనేసి కొంతమంది డీఎమ్స్ చేశారు. చెప్పాలి అనేసంటే ఇది వినాయక చవితి ఆహ్, పీరియడ్ అనమాట. అది డ్యూరేషన్. బయటన ఫుల్ సాంగ్స్, అన్నదానాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బయటికెళ్ళి లైక్ టెర్రస్ దగ్గరైతే వ్యూ చాలా బావుంటది. విత్ ఆల్ ది గార్డెన్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అనమాట. బట్ అది బావుంటది కాంట్రాస్ట్ అండ్ సాచురేషన్ మన వీడియోస్‌లో. బట్ చెప్పాను గదా! బయటన ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సాంగ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ అయితే నా వాయిస్ అనేది మీకు వినిపించదు అనేసి చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తున్నా. ఆల్మోస్ట్ లైక్ మా ఏరియాలో నిమజ్జనాలు జరిగిపోతున్నాయి. చూద్దాం లైక్ బై నెక్స్ట్ వీక్ ఇఫ్ పాసిబుల్ నేను ఇది కాకుండా టెర్రస్ పైన గాని, ఇంకెక్కడైనా బాల్కనీలో గాని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నా ఎక్స్‌పీరియన్స్ విత్ ఆర్ఎస్ఏ అండ్ హౌ కుడ్ ఐ ఏబుల్ టు మేనేజ్ ఈ ఇష్యూని. సో, యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే నేను ఎందుకు పెట్టలేదన్నది ఇన్ఫర్మేషన్ అంతా పెట్టాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్‌ని గట్టిగా గుద్దుపడండి భయ్యా. థాంక్ యూ సో మచ్.